ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగుగాక. క్రీస్తు నామములో మీ అందరికీ షాలోం తెలియజేస్తున్నాను. దేవుని చిత్తము మన జీవితంలో జరగాలంటే ఒక 3 విషయాలు మనం జీవితంలో ప్రతిరోజు చేయాల్సిన కార్యాలు ఉన్నాయండి. దేవుడు మన చిత్తంలో జరగవలసిన కార్యాలు ప్రతిరోజు ఆయనను ప్రార్థించాలి. లూకాసు వార్త 18వ అధ్యాయంలో మొదటి వచనం ఉంటుంది, మీరు విసుకక నిత్యము ప్రార్థన చేయుడి అంటుండే. హల్లెలూయా. మనము విసుకక ప్రార్థించాలా. నువ్వు ఉదయం లేవగానే ప్రార్థించాలా. ఎప్పుడైతే నువ్వు ఉదయం లేవగానే ప్రార్థించి స్తుతిస్తే దేవుని చిత్తము దేవుడు నీ జీవితంలో జరిగిస్తాడు. ప్రతి దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి విషయంలో పరిశుద్ధంగా జీవించాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు గనక మనం కూడా పరిశుద్ధులమై ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరా, దేవుడు నీ జీవితంలో ఆయన చిత్తాన్ని నెరవేర్చాలంటే ప్రతి విషయం అందు కూడా ప్రార్థన చేయాలి. నువ్వు వెళ్ళినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేయాలా, ఇంటికి వచ్చినప్పుడు ప్రార్థన చేయాలా. నువ్వు ప్రతి క్షణం కూడా ఆయన జ్ఞాపకం చేసుకొని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. పరిశుద్ధ జీవితము మనము జీవించాలి. దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో ఆయన చిత్తము నెరవేర్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.